హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చట్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇది చపాతీ, పూరి, ఇడ్లీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. నేను ఒక కప్పు గ్రీన్ బఠానీ తీసుకుని అవి నైట్ నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇది చల్లారే లోపల ఒక 2 స్పూన్ శనగపిండి, కొద్దిగా వాటర్ వేసుకుని కలిపి రెడీ పెట్టుకోవాలి. ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక మిర్చి కట్ చేసుకుని కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఇందులో వేసేయాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం కుక్ చేసుకున్న బఠానీని ఇందులో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని 2 మినిట్స్ బాయిల్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో ట్రాన్స్ఫర్ చేయండి. అంతేనండి, సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.